హాయ్ క్రికెట్ లవర్స్, నేను మీ క్రేజీ నాగరాజని. ఫ్రెండ్స్, మనకు T20 వరల్డ్ కప్ మనకు నెక్స్ట్ జూన్ 1 నుంచి స్టార్ట్ అవబోతుంది. జూన్ 2 నుంచి స్టార్ట్ అవబోతుంది. మనకి జూన్ మంత్ అంతా కూడా మనకు T20 వరల్డ్ కప్ ఫీవర్ మనకి రాబోతుంది. ఫ్రెండ్స్, ఈ క్రమంలో మనకు ఫస్ట్ T20 వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలో జరిగినటువంటి T20 వరల్డ్ కప్ ఫస్ట్ విజేత అటువంటి ఇండియా గెలిచింది. అది దాని యొక్క విశేషాలు మీకోసం నేను పంచుకుందామని వచ్చాను. యాక్చువల్గా ఫ్రెండ్స్, మనం చెప్పుకోవాలంటే T20 వరల్డ్ కప్ అనేది మొదట మనకు స్టార్ట్ అయింది కూడా ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ నుంచి. ఇంగ్లాండ్ వాళ్ళు క్రికెట్ని కనిపెట్టింది వాళ్ళే, అలాగే T20 వరల్డ్ కప్కు ఆజ్యం పోసింది కూడా ఇంగ్లాండ్ వాళ్ళే. కానీ ఫస్ట్ T20 వరల్డ్ కప్ ముందు కూడా చాలా పరిణామాలు జరిగినాయి. చాలామంది కూడా అది ఓన్ చేసుకోలేదు. తర్వాత అది అందరికీ కూడా ఒక మజాగా, తక్కువ ఓవర్లలో ఒక మజాను చూశారు. దాన్ని వరల్డ్ కప్ రూపంలో దాన్ని కన్వర్ట్ చేయడం జరిగింది. కానీ ఫ్రెండ్స్, ఫస్ట్ T20 వరల్డ్ కప్ విశేషాలు మనం చూసుకుంటే ఇండియా యొక్క ప్రస్థానం మనం ఫస్ట్ చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ విజేత ఇండియా, టీమిండియా, హ్యాట్స్ ఆఫ్, జై భారత్. ఎందుకంటే గర్వంగా చెప్పొచ్చు, T20 వరల్డ్ కప్లో మనము సీనియర్ టీంను పక్కన పెట్టారు, యువకులతో మనం బరిలోకి దిగాము. 2007 T20 వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా దాన్ని ఆహ్వానించింది. మనం 2006లో ఆల్రెడీ ఫస్ట్ T20 మ్యాచ్ మనం గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ T20 మ్యాచ్ సౌత్ ఆఫ్రికాతోనే మనం ఆడాము, జోహన్నెస్బర్గ్లో. ఆ మ్యాచ్ మనం గెలిచాం. దినేష్ కార్తిక్ మ్యాన్ ఆఫ్ మ్యాచ్గా దాన్ని గెలిచాడు. ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ టీమిండియా చేసింది. కానీ T20 వరల్డ్ కప్ వచ్చేసి మనకు సౌత్ ఆఫ్రికాలో జరిగింది. ఫస్ట్ మ్యాచ్ మనకు పాకిస్తాన్ మీద జరిగింది. పాకిస్తాన్ ఏంటంటే మనకు 2 స్కోర్లు సమం అవడం వల్ల మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో ఆ బాల్అవుట్ చేయడం జరిగింది. బాల్అవుట్లో మనకు MS ధోని మంచి నిర్ణయం తీసుకున్నాడు. మనకు రాబిన్ ఊతప్ప అండ్ వీరేంద్ర సెహ్వాగ్ అండ్ హర్భజన్ సింగ్లకి బౌలింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఈజీగా బౌల్అవుట్ చేయడం జరిగింది. పాకిస్తాన్ కెప్టెన్ షోయిబ్ మాలిక్ వచ్చేసి మనకు ఉమర్ గుల్ ఫాస్ట్ బౌలర్స్ అండ్ ఫాస్ట్ బౌలర్లకి వాళ్ళ ముగ్గురికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా సరైన పర్ఫార్మెన్స్ వాళ్ళు అది చేయలేకరు. షాహిద్ ఆఫ్రీద్ కూడా వికెట్ తీయలేపాడు. అలా ఫస్ట్ మనకు T20 వరల్డ్ కప్లో పాకిస్తాన్ మీద బౌల్అవుట్తో ఫస్ట్ సక్సెస్ వచ్చింది. తర్వాత చూసుకుంటే మనకు లీగ్ మ్యాచ్ల్లో న్యూజిలాండ్ మీద మనం భారీ స్కోర్ కొట్టినప్పటికీ ఓడిపోయారు. తర్వాత ఇంగ్లాండ్ మీద మీకు చరిత్రనే. ఎందుకంటే మన యువరాజ్ సింగ్ భారీ సిక్సర్లు కొట్టాడు. 6 బాల్లో 6 సిక్సర్లు ఆ మ్యాచ్లోనే. తను ఫ్లింటాప్ 18వ ఓవర్ తనను గొడవ పెట్టుకోవడం, మనోడు ఫైర్ అవడం, యువరాజ్ సింగ్ సిక్సర్ల కింగ్. తర్వాత నెక్స్ట్ ఓవర్ స్టూవర్ట్ బ్రాడ్ దానికి బలయ్యాడు. 6 బాల్లకు 6 సిక్సర్లు కొట్టడం, ధోని నాన్ స్ట్రైక్లో ఉండి తనను అభినందించడం మనం చూసాము. అలాగే సౌత్ ఆఫ్రికా మీద ఓన్ టీంను ఓడించడం అంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్లో జోహన్నెస్బర్గ్లో సౌత్ ఆఫ్రికాను ఓడించడం అంత ఈజీ కదా. ఆ రోజుల్లో షాన్ ఫుల్లాక్ ఫాస్ట్ బౌలర్లు గ్రేమ్ స్మిత్ అండ్ హెర్షెల్ గిబ్స్, జస్టిన్ కెంప్, భారీ కాయలు, ముఖా యాంథనీ, అందరూ లెజెండ్ ఆటగాళ్ళు, డేల్ స్టెయిన్, అటువంటి టీంను వాళ్ళ హోమ్ గ్రౌండ్లోనే మన టీమిండియా మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో మన ఇండియన్ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్ అండ్ గౌతమ్ గంభీర్, అలాగే రోహిత్ శర్మ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేశాడు. అలాగే మనకు యువరాజ్ సింగ్, అజిత్ అగర్కర్ అండ్ ఆర్పీ సింగ్ ఫాస్ట్ బౌలర్లో వచ్చేసరికి మనకు ఎక్సలెంట్గా వాళ్ళు పర్ఫార్మెన్స్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ మంచి పర్ఫార్మెన్స్ చేశారు ఆ T20 వరల్డ్ కప్లో. దినేష్ కార్తిక్ కూడా ఉన్నాడు. అసలు దక్షిణాఫ్రికా మీద గెలవడం మామూలు విషయం కాదు. ఆ T20 వరల్డ్ కప్లో మనం దక్షిణాఫ్రికాను ఓడించడం జరిగింది. ఆ మ్యాచ్ వచ్చేసి రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ, ఫస్ట్ తను ఎక్సలెంట్గా T20లో సౌత్ ఆఫ్రికా మీద హాఫ్ సెంచరీ కొట్టడం, అలాగే కెంప్ను రన్అట్ చేయడం, టీమిండియా హిస్టారికల్ విజయం సాధించడం, అలాగే ఆర్పీ సింగ్ 4 వికెట్లు పర్ఫార్మెన్స్ చేయడం ఆ మ్యాచ్లో మనం చూసాము. ఇవన్నీ కూడా అనుకుంటే చాలా స్వీట్ మెమరీస్ అనమాట. 2007 T20 వరల్డ్ కప్ అంటే నాకు 17 ఇయర్స్ కరెక్ట్గా, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఫ్రెండ్స్, నిజంగా అసలు ఆ వరల్డ్ కప్ చూసుకుంటే ఇంకా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అనమాట. మనము ఆల్రెడీ పాకిస్తాన్ మీద గెలిచాము, ఇంగ్లాండ్ మీద గెలిచాము, అలాగే సౌత్ ఆఫ్రికా మీద గెలిచాము, న్యూజిలాండ్ మీద ఓడిపోయాము. కానీ తర్వాత మనకు సెమీస్లో గట్టి ప్రత్యర్థి ఆస్ట్రేలియా మీద జరిగింది. ఆస్ట్రేలియా నేను చూసిన లైవ్లో ఫ్రెండ్స్, ఆస్ట్రేలియాలో మనం ఫస్ట్ బ్యాటింగ్ చేశాము. మనకు వీరేంద్ర సెహ్వాగ్ తక్కువ స్కోర్కి అయినప్పటికీ, గౌతమ్ గంభీర్ ఒక మోస్తరు స్కోర్ కొట్టినప్పటికీ తర్వాత వచ్చాడయ్యా యువరాజ్ సింగ్ 75 స్కోర్స్ కొట్టాడు 6 భారీ సిక్సర్లతో. అసలు బ్రెట్లీని నిద్రపోనివ్వలేదు. అలాగే ఎక్సలెంట్ షాన్ టైట్ ఉన్నాడు. అందరూ ఫాస్ట్ బౌలర్ను ఉతికి ఆరేశాడు మన యువరాజ్ సింగ్. ఆ మ్యాచ్లో మనకు ఆడమ్ గిల్క్రిస్ట్, మీకు తెలుసు, అది బౌలర్లకు సింహ స్వప్నం, ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాట్స్మెన్. అలాగే మౌతీ హిడెన్, అసలు మామూలు బ్యాట్స్మెన్ల వాళ్ళు, రికీ పాంటింగ్ కానీ, వాళ్ళల్లో మనకు భారీ స్కోర్ ఈజీగా ఊదేస్తారనే టైంలో మన శ్రీశాంత్ ఎక్సలెంట్గా తను కేరళ స్పీడ్ స్టార్, అసలు ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ అంటాము అతన్ని, అసలు మామూలు స్పీడ్ కాదు. అసలు ఆ మ్యాచ్లో చెప్పుకోదగ్గదంటే శ్రీశాంత్
గిల్కెస్ట్ని అవుట్ చేశాడు. మొహమ్మద్ హెడీని అవుట్ చేసినాక ఇట్లా గోడ కొట్టాడు, దండం పెట్టుకున్నాడు. అసలు వాట్ ఏ పర్ఫార్మెన్స్. అలాగే టీమిండియా హిస్టారికల్ విన్ కూడా సెమీస్లో గండం ఆస్ట్రేలియాను ఓడించడం. అసలు ఆస్ట్రేలియా ఫస్ట్ T20 వరల్డ్ కప్ను మనం చెరిపేసింది మనమే టీమిండియా. అలాగే సెమీస్లో మనం ఆస్ట్రేలియా మీద గెలిచిన తర్వాత మళ్ళీ ఫైనల్ వచ్చేసి పాకిస్తాన్ మీద మనకు మ్యాచ్ పడడం జరిగింది. పాకిస్తాన్ మీద చూసుకుంటే మనకు ఎక్సలెంట్ టీంను మనం తీసుకున్నారు. ఫైనల్లో మన వీరేంద్ర సెహ్వాగ్ను కొంచెం ఇంజూరీ వల్ల యూసఫ్ పఠాన్ వచ్చాడు ఓపెనర్గా మనకి గౌతమ్ గంభీర్కి జోడీగా. అలాగే రోహిత్ శర్మ అండ్ యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోని, అలాగే రాబిన్ ఊతప్ప, అలాగే ఫైనల్లో జోగిందర్ శర్మ, అలాగే మనకు శ్రీశాంత్, అలాగే మనకు పి చావ్లా కానీ, అలాగే మనకి ఎక్సలెంట్ ఇర్ఫాన్ పఠాన్, మంచి అలాగే అజిత్ అగర్కర్ మంచి పర్ఫార్మెన్స్ T20 ఫైనల్లో జరిగింది. పాకిస్తాన్ మీద హోరాహోరీగా జరిగింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్టే టీమిండియా మనకు 157 స్కోర్ చేశారు. గౌతమ్ గంభీర్ హాఫ్ సెంచరీ కొట్టడం జరిగింది, 70+ స్కోర్ చేయడం జరిగింది. అలాగే రోహిత్ శర్మ 30+ స్కోర్ చేయడం జరిగింది. అలాగే మనకు యూసఫ్ పఠాన్ ఫస్ట్ బాల్కి 6 కొట్టడం, అలాగే అసలు మామూలు కాదు, ఫీల్డింగ్ కూడా ఎక్సలెంట్గా చేశారు మన టీమిండియా బ్యాట్స్మెన్లు అండ్ ఫీల్డర్లు అండ్ బౌలర్లు. అలాగా మంచి స్కోర్ కొట్టిన తర్వాత మళ్ళీ పాకిస్తాన్కి మనకు ఉమ్రాన్ మాలిక్ కెప్టెన్ వాళ్ళు బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. హేమీలు వాళ్ళు కూడా ఇమ్రాన్ నజీర్ అండ్ అరాఫత్ అండ్ షోయబ్ మాలిక్ అండ్ వకార్ యూనిస్ అండ్ మిస్బా ఉల్-హక్, అసలు బౌలర్లు వాళ్ళు బ్యాట్స్మెన్లు అసలు ఎక్సలెంట్గా లాస్ట్ వరకు తీసుకెళ్లారు. కానీ లాస్ట్ మన మహేంద్ర సింగ్ ధోని ఒక డిఫరెంట్ కదా, అసలు లాస్ట్ ఓవర్ అనేది అసలు నిజంగా అద్భుతం. మిస్బా ఉల్-హక్ ఆన్ స్ట్రైక్లో ఉన్నాడు. మన MS ధోని తన కెప్టెన్సీ, తన లైఫ్ కూడా టర్న్ అయింది ఆ ఓవరే. జోగిందర్ శర్మ కొత్త బౌలర్ అయినప్పటికీ జోగిందర్ శర్మకు నమ్మకంతో ఇచ్చాడు. అంతకుముందు జోగిందర్ శర్మను ఆల్రెడీ ఉతికి ఆరేశారు. అయినప్పటికీ తనకు జోగిందర్ శర్మకు బౌలింగ్ ఇవ్వడం జరిగింది. జోగిందర్ శర్మ అసలు ఎక్సలెంట్గా మిస్బా ఉల్-హక్ను బౌల్తా కొట్టించాడు. అది యాక్చువల్గా కొడితే 4-6 పడుతుంది, కానీ తను అది రాంగ్ షాట్ అనమాట. అది తను దాన్ని ఏమంటారు రివర్స్ స్వీప్ ఆడబోయి తను ఈజీగా శ్రీశాంత్కు క్యాచ్ అవుట్ అవ్వడం జరిగింది. అది చరిత్రాత్మకమైంది. ఆ క్యాచ్ మనకు శ్రీశాంత్ను మనం మర్చిపోలేము. తనకు టీమిండియా గెలిచిందంటే నిజంగా రియల్లీ జోగిందర్ శర్మ, మహేంద్ర సింగ్ ధోని అండ్ లాస్ట్ ఓవర్ శ్రీశాంత్ క్యాచ్ పెట్టడం, టీమిండియా రెపరెపలాడడము, ఎన్ని అనుకుంటే చాలా మనకు నరాలు మనకు గూస్ బంప్స్ ఉంటాయన్నమాట, నరాలు ఉప్పొంగుతుంటాయన్నమాట. అట్లా ఫస్ట్ T20 వరల్డ్ కప్ పాకిస్తాన్ని బోల్తా కొట్టించడం, టీమిండియా గెలిచి ఒక చరిత్రను తిరగరాయడము, అది అనుకుంటే చాలా హ్యాపీ మూమెంట్స్ అనమాట ఫ్రెండ్స్. అసలు అవి మనం చెప్పడం కాదు, కానీ కళ్ళారా చూసిన వాళ్ళకి మాకే ఎంతో రోమాలు నిక్కబడుచుకున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ బ్యాట్స్మెన్ మామూలు కాదు. ఇమ్రాన్ నజీర్, అసలు మామూలుగా అరాఫత్, సల్మాన్ బట్, ఇమ్రాన్ మాలిక్, వకార్ యూనిస్, అసలు ఇద్దరు తన్వీర్, అసలు మామూలుగా బౌలర్ల బ్యాట్స్మెన్ల ఆల్రౌండర్స్, ఉమర్ గుల్ ఫ్రెండ్స్, ఒకనాటి బౌలర్లు ఒకనాటి బ్యాట్స్మెన్లు కాదు. ఆ రోజుల్లో 2007 T20 వరల్డ్ కప్ అయితేనే, ODI వరల్డ్ కప్ అయితేనే మంచి గట్టి టీము పాకిస్తాన్. అటువంటి టీమును మళ్ళీ లీగ్ మ్యాచ్లో అండ్ ఫైనల్లో ఓడించడం రియల్లీ ఫ్యాంటాస్టిక్ జాబ్ టీమిండియా. మహేంద్ర సింగ్ ధోని చరిత్రలో నిలిచిపోయాడు. తన పేరు చిరస్థాయిగా నిలిచింది. అప్పటి నుంచి టీమిండియాకు వన్డే, T20 అండ్ టెస్ట్లో తను పర్మనెంట్గా కెప్టెన్ అవ్వడం జరిగింది. మన మహేంద్ర సింగ్ ధోని తన రాత మారిపోయింది. తన హిస్టారికల్ అయిపోయాడు. తర్వాత ఎన్నో విజయాలు టీమిండియాకు అందించాడు మన MS ధోని. ఆ రోజు తను యంగ్ క్రికెటర్ 2007 T20 వరల్డ్ కప్. ఒక విధంగా ఈరోజు IPL మనం ఎంత బాగా చూస్తున్నామంటే, ఆ రోజు లలిత మోడీ కూడా ఆ మెదడులో IPL ఇండియన్ ప్రీమియర్ లీగ్ పెట్టాలంటే ఫస్ట్ పునాది వచ్చేసి T20 వరల్డ్ కప్ టీమిండియా గెలవడం. నిజంగా చాలా ఇన్స్పిరేషన్, ఎంతోమందికి ఇన్స్పిరేషన్. అట్లా జర్నీ చేస్తున్నాము. ప్లస్ ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే 2024 T20 వరల్డ్ కప్ మనకు అప్కమింగ్లో ఉన్నాం కాబట్టి ఈ రోహిత్ శర్మ కూడా యువకులతో వెళ్తున్నాడు. 2007 T20 వరల్డ్ కప్ను మనం రిపీట్ చేయాలని కోరుకుందాం. ఎందుకంటే రోహిత్ శర్మ 2007 ఫస్ట్ T20 వరల్డ్ కప్లో కూడా సభ్యుడు అతను. ఆ రోజు మన టీం కూడా హేమీలు ఉన్నారు. వీరేంద్ర సెహ్వాగ్ అండ్ గౌతమ్ గంభీర్ ఓపెనింగ్ చేసేవాళ్ళు. వన్ డౌన్లో మ్యాక్సిమం మనకి రాబిన్ ఊతప్ప కానీ యువరాజ్ సింగ్ వచ్చేవాడు. తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు అలాగే అజిత్ అగర్కర్ ఉన్నాడు. అలాగే బ్యాట్స్మెన్ చూసుకుంటే రాబిన్ ఊతప్ప అండ్ మనకు RP సింగ్ ఈ బౌలర్ మంచి, అలాగే ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, మిడిల్లో వచ్చేసి మనకు జోగిందర్ శర్మ ఉన్నాడు, అలాగే రోహిత్ శర్మ ఉన్నాడు.
అసలు రాబిన్ ఉతప్ అయితే ఆ T20 వరల్డ్ కప్లో నడుచుకొని వచ్చి భారీ సిక్సర్లు కొట్టాడు. అలాగే మనం అజిత్ అగర్కర్ ఫాస్ట్ బౌలర్, అలాగే ఆర్పి సింగ్ ఎక్సలెంట్ బౌలర్, పి చౌలా స్పిన్ బౌలర్, దినేష్ కార్తిక్ అప్పుడు కూడా యంగ్ క్రికెటర్, అతను కూడా ధోనికి వికెట్ కీపర్ ఉన్నప్పటికీ తనను బ్యాకప్ వికెట్ కీపర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అట్లా మంచి స్టార్ బ్యాట్స్మెన్. అలాగే హర్భజన్ సింగ్ ఆఫ్ స్పిన్నర్, ఒకనాటి ఆటగాడ. ఫ్రెండ్స్ వీళ్ళందరూ యువరాజ్ సింగ్, అసలు యువరాజ్ సింగ్ మనం మర్చిపోతామా? అసలు యువరాజ్ సింగ్ ఒక ఐకానిక్ యూనిక్ క్రియేట్ చేశాడు 2007 T20 వరల్డ్ కప్లో. జోగినర్ శంబ్రా కొత్త ఆటగారు అయినప్పటికీ ఎంతో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అలాగే మనకు శ్రీశాంత్, అసలు తను మర్చిపోగలమా మనము? కేరళ స్పీడ్ స్టార్, అసలు ఒక హిస్టరీని క్రియేట్ చేశాడు. లాస్ట్ బాల్లో క్యాచ్ పట్టుకోవడం. అట్లా చూసుకుంటే టీమిండియా హిస్టారికల్లో ఎంతోమంది మనలు భాగమయ్యారు. టీమిండియాకు ఎన్నో మధురానుభూతులు ఉన్నాయి. హేమీలను T20 వరల్డ్ కప్ ఫస్ట్ T20 వరల్డ్ కప్లో మనము వాళ్ళని ఓడించడం జరిగింది. అలాగా టీమిండియా మధురానుభూతిగా ఒక జైత్రయాత్రను కొనసాగించి అసలు ఒక దండయాత్ర, ఇది దయాగాడి దండయాత్ర, ఎవరు తగ్గేదిలే అన్నట్టు T20 వరల్డ్ కప్ ఫస్ట్ T20 వరల్డ్ కప్ 2007లో గెలిచింది. అలాగే ఈ 2024 T20 వరల్డ్ కప్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో, అలాగే USA అండ్ వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ T20 వరల్డ్ కప్ను కూడా గెలిచి 2007 T20 వరల్డ్ కప్ను రిపీట్ చేయాలని ప్రతి ఇండియన్ కోరుకుంటున్నాడు. భారత అభిమాని, క్రికెట్ అభిమాని కోరుతున్నాడు. ప్లీజ్ టీమిండియా మెంబర్స్, మీరు మంచిగా ఆడి దేశానికి మళ్ళీ ఒక T20 వరల్డ్ కప్ను మీరు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీమిండియాకు ఆల్ ద బెస్ట్ చెప్తూ జై హింద్, జై జవాన్, జై కిసాన్. మీ క్రేజీ నేను నాగరాజ్. చూస్తూనే ఉండండి నా అప్డేట్స్, లైవ్ అప్డేట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.